నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ విశ్వభారతి హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం విశ్వభారతి హైస్కూల్, నవోదయ, సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఉత్తమ మరియు సీనియర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎంతో శ్రమ కోర్చి ఎంతో తమ కుటుంబాన్ని కూడా త్యాగం చేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం శాశ్వతలా ప్రయత్నం చేస్తూ మా ఉపాధ్యాయులు చిన్నారులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా గురువారులు అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీకు శుభాకాంక్షలు. రామగుండం గురించి జీవితం త్యాగం చేయాలి. రామగుండంలో నా తల్లిదండ్రులతో పాటు నా సహచరులు, నా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వారంతా కూడా మా వాడు ఒకడు ఉన్నాడు, ఈ ఊరికి అండగా ఉంటాడు, రక్షకుడుగా ఉంటాడు అనే నమ్మకాన్ని వమ్ముచెక్కకుండాలని పట్టుదలతో అనేక సార్లు ఓడిపోయిన పోరాటం చేసుకుంటూనే ఉన్నా. ఏ రోజు మీరు చేపట్టి ఓడిపోయినా మీరు నాకు నష్టం చేసిన ఏ రోజు ఎవరిని అనలేదు. కానీ నిరంతర పోరాటం కొనసాగించండి. విద్యార్థులారా, ఆ సాధన చివరికి మీ అందరి మమకారం, ఒక నమ్మకం నాపై వచ్చింది. కష్టాల్లో కూడా ప్రజల గురించి పోరాటం చేసే ఈసారి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ఈరోజు అవకాశం వచ్చింది. ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన సొంత అన్నగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, స్వయంగా ఒక సోదరుడిగా నా ఒక తాపత్రయం, నా యొక్క పట్టుదల, నా ప్రాంతంలో ఉన్నటువంటి మమకారం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని గమనించేందుకు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రామగుండంలో 1:800తో పాటు 500 మెగావాట్లు ఇవాళ ఒక ప్రపోజల్ పెట్టాం. ఎన్టీపీసీలో 3:800. ఇదే స్కూల్కి వచ్చిన 20 సంవత్సరాలు ఇవాళ తన అనుచరులతో ఒకరిగా పనిచేస్తా ఉన్నా. ఈ నవోదయ, నరేంద్ర ఫ్రమ్ నవోదయ, from Boston, everyone. Next, Madra Madam, Kamala Madam, Atya Madam, Shaileja Madam. మీకు స్పెషల్ సార్. త్రీ ఇయర్స్. One is moon, one is star, one is sun. Shirley madam, please command the vehicle left. 7వ తేదీ నుండి జరగబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను, ఈద్ మిలాద్ ఉన్ నబీ, ఇతర పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావు ఐపీఎస్ వినాయక చవితి మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటీ సభ్యులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని అనంత కన్వెన్షన్ హాల్ నందు డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో వివిధ మత పెద్దలతో మరియు మండపాల నిర్వాహకులతో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకి, అదేవిధంగా ముస్లిం మత పెద్దలకి, ప్లస్ ఎక్కువగా యూత్ వచ్చినట్టున్నారు, మీ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం చెప్తున్నాం. ముఖ్యంగా నేను చార్జ్ తీసుకొని ఒక 2 months అవుతుంది. సో నాకు మీలో చాలామందిని కలిసేటటువంటి అవకాశం కూడా కలగలేదు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా కూడా మీ అందరినీ కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మనకి వినాయక చవితి అనేది రేపు 7వ తారీఖు ఉంది. వినాయక చవితి తర్వాత మనకి హైదరాబాద్ లెవెల్లో కూడా నేను చాలాసార్లు గణేష్ బందోబస్తు చేయటం జరిగింది, పార్టిసిపేట్ చేయటం జరిగింది. సో మనకి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఎవరెవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చేలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇంతకుముందు ఫెస్టివల్స్లో హైదరాబాద్ సిటీలో రంజాన్ ఫెస్టివల్ కానీ, అదేవిధంగా బక్రీద్ కానీ, మిలాద్ కూడా మనం అందరూ కూడా ఆ మత సభ్యులందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఈ ఫెస్టివల్స్ని చేసుకునేటట్లుగా అన్ని రకాలైన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న కలెక్టరేట్లో కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఏదైనా రిక్వెస్ట్స్ ఉంటే కనుక మాకు చెప్తే కూడా వాటన్నిటిని కన్సిడర్ చేస్తూ మీతో డిస్కస్ చేసి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనేది కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ 10-15 days మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి గద్వాల్ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ప్రముఖ న్యాయవాది జనగాం శ్రీలత తిరుపతి మహిళా కాంగ్రెస్ లీగల్ సెల్ ట్రెజరర్ ఆధ్వర్యంలో గోదావరికని గాంధీనగర్లో గల MDHWS అనాథ పిల్లల ఆశ్రమంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గురువులే సమాజ మార్గదర్శకులను పేర్కొన్నారు. గదమల వరలక్ష్మి అడ్వకేట్ గారు, అలాగే జనగామ శ్రీలత గారు కూడా అడ్వకేట్ గారు ఈ టీచర్స్ డే సందర్భంగా MDHWSలోని ఈ పిల్లలకు ఒకరోజు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గురువు దినోత్సవం సందర్భంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పిల్లల మధ్య గురు పూజోత్సవాన్ని, ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది పిల్లల్లో కూడా గురుభక్తిని పెంచినట్లవుతుంది. అలాగే గురుభక్తిని చాటుకున్నట్టు దూరాన ఉన్న తనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు ఈ రోజును అంకితం చేయడానికి తాను ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నదానాన్ని మించిన మహాదానం లేదంటారు కాబట్టి ఈ అన్నదానం అనేది ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తూ దీనిని మరింత ఈ యొక్క పిల్లలకు ముందు అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను. టీచర్స్ డే సందర్భంగా ఈ చిన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది తనతో ఈ కార్యక్రమం నిర్వహించడం. MDHW నేను ఈ స్థాయికి రావడానికి నా వెనుక ఎంతోమంది గురువులు నాకు సహకరించారు. వారిని ఇప్పుడు కూడా మా గురువు గారు ప్రతి ఒక్కరు నాకు ప్రతిదీ నేర్పిన ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క విద్యా బుద్ధులు నేర్పిన వాళ్ళు ఎవరైనా టీచరే. వాళ్ళని గౌరవిస్తూ ఈ పిల్లలతో కలిసి భోజనం చేయాలనుకున్నాను. భోజనం పెట్టించాను, చేశాను.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మాజీ జడ్పీ చైర్మన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా సరిత మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఇంకొకరికి దానదానం చేసినట్లు అవుతుందన్నారు. అంతేగాక తాను అవయవదానం చేసినట్టు వెల్లడించారు. ఇదివరకు కళ్ళు దానం చేసినట్లు రిజిస్టర్ చేయించినట్లు ఈ రోజు అవయవదానం కూడా చేసినట్లు ఆమె ప్రకటించారు. ఒకసారి సార్ చూడాలి సార్ అందరు అలా కొంచెం కెమెరా బ్యాక్ రెండింటికి నిండాలా రెండింటికి నిండితే రెండు కాల్సి పెడితే కూడా ఇస్తాడు. నీవైతే సార్ కొంచెం చూడాలి సార్ రెడీ సార్ చూడాలి ఈ లైటింగ్కి నీకాడ వస్తుంది ఫోటో. ఈ లైటింగ్కి ఫోటో వచ్చింటే బాగా కొంచెం కింది పెట్టండి చెయ్యి అలా కొంచెం బ్యాక్ ఉండండి. అదే అంజనా అక్కడ చూడండి పేరు రాబించాలా అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఈరోజు రక్తదాన శిబిరం పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి జన్మదిన సందర్భాలు చేసుకోవద్దు అనుకున్నా కానీ రక్తదాన శిబిరం అన్నందుకు నేను కూడా యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే రక్తదానం అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ప్రతి ఒక్కరు మానవుడికి, ఒక డాక్టర్కే కాకుండా ప్రతి సామాన్య ప్రజలకు కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి నా తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొక ప్రాణం కాపాడాలనే అభిలాషతో ముందుకొచ్చిన రక్తదానానికి రెడీ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే రేపు రాబోయే కాలంలో ఒక రక్తదానమే కాకుండా మన అవయవాలకి సంబంధించిన ప్రతి దానం చేసి కూడా ఇంకో ప్రాణం కాపాడాలని ఆ నిర్ణయం నేను కూడా తీసుకుంటున్నా. నేను ఈరోజు నా ఒంట్లో పనిచేసి అంటే ఉపయోగపడే ప్రతి అవయవాన్ని కూడా నేను డొనేట్ చేస్తున్నాను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ నేను కళ్ళు రిజిస్టర్ చేయించినాను. ఐ డొనేషన్ అనేది ఆల్రెడీ రిజిస్టర్ చేసినాను. మిగతా అన్ని పార్ట్స్ ఏవైతే మనకు వస్తే అవన్నీ కూడా ఈరోజు రిజిస్టర్ చేస్తానని మనం ఒకసారి తెలియజేసుకుంటూ మిగతా అందరినీ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంకొకరికి జీవం పోసే విధంగా మన అవయవాలు ఏవి పనికొచ్చినా దానం చేయాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా కోసం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్, 3 నేర చట్టాలను కార్మిక వర్గానికి ప్రమాదకరంగా ఉన్నాయని, ఆ చట్టాలను వెంటనే
రద్దు చేయాలని ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిశ్రమ ప్రభుత్వం అయినప్పటికీ తను 10 సంవత్సరాల కాలంలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన ఫలితంగా అతి తక్కువ సీట్లతోటి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా తిరిగి తన పాత కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడం పూనుకున్నది. దానిలో భాగంగానే 100 రోజుల్లో 50 కోట్ల మంది కార్మిక వర్గానికి ఉరితాడుగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి 100 రోజులు అమలు చేస్తారని ప్రకటించింది. అదేవిధంగా ఈ దేశంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి హైదరాబాద్లో వేలం పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనుల్ని మొత్తం ఇతర గనులు మొత్తం కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే విధంగా ఇక్కడ వేలపడబడడం జరిగింది. కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 3 నేర చట్టాలతో వాళ్ళ పేర్లు మార్చి ప్రజలకు న్యాయం చేసే విధంగా సవరణ చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం గత వలసవాద ప్రభుత్వంలో వలసవాద చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాల కంటే మరింత ప్రమాదకరమైనటువంటి సవరణలతోటి 3 చట్టాలను జూలై నుంచి అమలు చేస్తా ఉంది. అది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ప్రజలకు, పౌరులకు, కార్మిక వర్గానికి, ప్రజా ఉద్యమకారులందరి మీద కూడా అది ఒక రకంగా నిర్బంధాన్ని విధించి ఏ ఉద్యమాలు చేయకుండా చేసేటువంటి విధంగా కొత్త చట్టాలు ఉన్నాయి. పోలీసులకు సర్వాధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితి. న్యాయ వ్యవస్థకు లేని అధికారాలు పోలీసులకు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది కార్మిక వర్గం ఏదైతుందో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు, స్కీమ్ కార్మికులు, అదేవిధంగా హవాలీ కార్మికులు, కేజీబీ కార్మికులు, మోటార్ కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు ఇట్లున్నటువంటి అన్ని రకాల కార్మికులకు సంబంధించినటువంటిది వాళ్ళ కనీస వేతనం ఇవాళ లేదు. 26,000 కనీస వేతనం వాళ్ళందరికీ ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్, చట్టబద్ధ సౌకర్యాలని కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తున్న గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ గవర్నమెంట్ ఏ ట్రేడ్ యూనియన్ తోటి చర్చలకు రాలేదు. దేశవ్యాప్త సమ్మెలు చేసినా కూడా వాళ్ళు చెల్లించే పరిస్థితి లేదు. కనుకనే కార్మిక వర్గం వాళ్ళ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయనటువంటి వాటిని అమలు చేస్తామని. కనుక అటు కేంద్రం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వర్గ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ జలంధర్లో కూర్చొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ డిమాండ్ల మీద సెప్టెంబర్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, భారీ ప్రదర్శనలు నిర్వహించి కార్మిక వర్గం ప్రభుత్వాలని ఒత్తిడి చేయాలని ఈ కార్మిక వర్గ సమస్యల పర్యావరణ పరిరక్షణకు మనమంతా మట్టి గణపతిని పూజిద్దామని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అఖిల భారత సంఘటిత కార్మిక మహిళా ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని చౌరస్తాలో ఉచితంగా మట్టి గణపతుల ప్రతిమలను పంపిణీ చేశారు.
సంస్థ అన్నట్టు, కాంగ్రెస్ అనుబంధ సంస్థ. ఈ సంస్థ నుండి ఇప్పుడు మేమందరం మహిళలందరము ఈ మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నాము. దీనికి మేడం గారిని ఇన్వైట్ చేశాము. మేడం గారి చేతుల మీద పంపిణీ చేస్తున్నాం. ఇది మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణ కోసం దీన్ని మేము మొదలు పెట్టాము. ప్రతి సంవత్సరం మేము చేస్తూనే ఉంటాము. ఇంకా ఎక్కువ సంఖ్యలో దీన్ని పంపిణీ చేస్తాము. మన పర్యావరణాన్ని పరిరక్షిస్తాము. మా వంతుగా మేము తయారు చేస్తాము. అండ్ ఎకో ఫ్రెండ్ అంటే మనకి వాటర్లో కలామినేషన్ రాకుండా, వాటర్ పాడు కాకుండా, మన ఎన్వైరన్మెంట్ని ఎకో ఫ్రెండ్లీగా ఉంచుకుంటా ఈ గణేష్ని అందరు పెట్టాలి. కుటుంబంలో ఇంట్లో మన ఇంట్లో తెచ్చుకునే ప్రతి గణేష్ ఎకో ఫ్రెండ్లీ ఉండాలని కోరుతూ మట్టి గణేష్ని తెచ్చుకోండి. మన వాటర్లు కలామినేట్ కాకుండా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతూ ధన్యవాదాలు. గారి ఆధ్వర్యంలో ఇది చాలా మంచి, ఆ దేవుణ్ణి ప్రతి ఒక్కరి ఇంటికి ఎవరైతే కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నోళ్ళకి అండ్ అందరికీ కూడా ఇక్కడ ఈ దేవుణ్ణి వాళ్ళ ఇంటికి ఇచ్చి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని, ఆ దేవుడి అనుగ్రహం వీళ్ళందరూ పొందాలని ఈరోజు ఈ పుణ్య కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. ఇక్కడ కాంగ్రెస్ అక్క చెల్లెళ్ళు కూడా అందరు కూడా దీంట్లో భాగమై ఇక్కడ ఈ మంచి కాజ్, దేవుడిని ఇచ్చే కాజ్, ఇది ఒక మంచి కాజ్, అది ఇచ్చి అందరు ఆశీర్వాదం దీవెనలు అందరు పొందాలని ధన్యవాదాలు. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 91,10,056 రూపాయల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులైన 91 మందికి రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకుల చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, మీ ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణగా మార్చుకున్న మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి ప్రభుత్వ భాగస్వామ్యంగా మీకు ఇచ్చేటువంటి చిన్న కానుకగా 1,16,000 రూపాయలు మీ అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది నన్ను మీరు అందరూ కూడా శాసనసభ్యుడిగా చేసిన తర్వాత ఇది మూడవసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి నిధులు ఇస్తా ఉన్నాం. దీన్ని బట్టి మీరు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. మీ అందరిపై చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరితగతిగా ఇచ్చే కార్యక్రమానికి నిరంతరం నేను, నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా ప్రభుత్వంతో వేడుకొని త్వరితగతిగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానికి రెవెన్యూ అధికారులతో పాటు ప్రభుత్వం సహకరిస్తున్నందుకు గాను రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఈరోజు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు పూర్తి చేసినాం. రుణమాఫీ చేసినాం. రైతులకు పింగాళ్ళకి ఇల్లిచ్చే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు రామగుండంలో 10 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడ్డది, నిధులు రాలేదు, అస్తవ్యస్తంగా ఈ నగరం చిన్నబోతా ఉంటే ఈ నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపు 250 కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిన కేసీఆర్ వారి యొక్క ప్రభుత్వం ఇంత నష్టంలో ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారి సహకారంతో, మరి మీ యొక్క కుటుంబ సభ్యుడు మీరు అవకాశం ఇచ్చిన నేను, మరి అందరి సహకారంతో ఈరోజు 250 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం.
అదొక్కటే కాకుండా రామగుండానికి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఇక్కడ బొగ్గు బావులు పోయి మూతపడే అవకాశం ఉంటే చాలా మంది ఇక్కడ నుంచి తరలిపోతా ఉన్నారు. కానీ ఈ నగరాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి, ఈ నగరానికి ఒక మెడికల్ హబ్గా చేయాలని, ఒక వ్యాపార కేంద్రంగా చేయాలని నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఒక 15 కోట్లతో కొత్త వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. సింగరేణి ఉన్నటువంటి కాలనీలో దాదాపు ఒక 5 కోట్లతో రోడ్లు వేస్తా ఉన్నాం. అన్నిటికంటే మించి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా 8,000 కోట్లతో రామగుండంలో దేశానికి వెలుగునిచ్చిన రామగుండం పవర్ ప్లాంట్, రామగుండం పవర్ దాన్ని చూసి ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగాల కొరకు వచ్చి ఆ రోజు నివసించిన మనం ఈ రోజు అది మూసివేయబడ్డది. ఆ ప్రాంతంలో 62 మెగావాట్లు ఉన్న ప్రాంతంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధితో పాటు ఈ రామగుండానికి పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనే విషయాన్ని మీకు తెలుపుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా రామగుండాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్ష, వారి యొక్క మన ఆకాంక్షని గుర్తించి ఇది చేస్తున్నందుకు గాను మీ అందరి పక్షాన, రామగుండం ప్రజల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గారికి ఈరోజు ఎవరెవరైతే షాదీ ముబారక్ అలాగే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కులు పొందుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాయాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరూ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి చెక్ వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎవరన్నా రాని వాళ్ళు, ఇబ్బందులలో ఉన్న వాళ్ళు చెప్తే ఎంఆర్ఓ ఆఫీస్కు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడి మళ్ళీ మిగతా వాళ్ళకు, రాని వాళ్లకు కూడా చెక్కులు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొన్ని ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి కూడా అప్పుడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వలన 2 సంవత్సరాల నుంచి కూడా రాని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇంతకుముందు. దానికి సంబంధించి ఎంఆర్ఓ గారు కూడా వెంటనే స్పందించి అవన్నీ కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి క్లియర్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీటింగ్ ఉన్నది, అది ఆపేసి అది క్లోజ్ చేయండి దయచేసి. వినోద్ ప్లీజ్. అందరికీ చెక్కులు ఇస్తారు. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చెక్కులు ఇచ్చిన తర్వాతనే వెళ్తారు. ఎవరి ఇబ్బంది పడదు. అమ్మ కూర్చోవాలి తల్లి. నెక్స్ట్ 44వ డివిజన్ తాడబోయిన కళావతి. మూడో డివిజన్ మేరుగు సునీత. 6వ డివిజన్ భాగ్యలక్ష్మి. ఆగన్న సీరియల్ ప్రకారం. 3వ డివిజన్ చింతల స్వప్న. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. 250 గజాల స్థలం కేటాయించాలని రామగుండం తెలంగాణ ఉద్యమకారులు తోడేటి శంకర్ గౌడ్, బొడ్డు రవీందర్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని 6 గ్యారంటీలలో ప్రకటించిందని అన్నారు. మీడియా, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని తెలంగాణ ఉద్యమకారులందరికీ, రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29 నాడు మలిదశ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా మన గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఇక్కడున్నటువంటి మీడియా మిత్రులు మొట్టమొదటిసారి అక్కడ కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసిన రోజే, మొదలుపెట్టిన రోజే మన దగ్గర కూడా మన పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలో ఆమరణ దీక్షకు దిగడం జరిగింది. ఆ తర్వాత తదనంతరం 119 నియోజకవర్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామానికి ఆదర్శంగా మన నియోజకవర్గం నిలిచింది. ఇక్కడ జరిగే ఉద్యమమే చాలా కీలకంగా జరిగింది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది, వేలాది మంది ఉద్యమకారులు బయటికి రావడం జరిగింది. ఎన్నో కేసుల పాలు కావడం జరిగింది. ఎన్నో రోజులు కుటుంబాలను వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమకారులు ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్లకు, ఇళ్లలో లేకుండా పోలీస్ స్టేషన్లలోనే మగ్గినటువంటి ఉద్యమకారులకు త్యాగాలను గుర్తించి ఈ తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఉద్యమకారులకు కూడా వారిని ఆదుకుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి పాత్ర అమోఘమైంది. వారికి వెలకట్టలేనటువంటి పోరాట పటిమ చూపించి రాష్ట్ర సాధన దిశలో అడుగులు వేసినటువంటి ఉద్యమకారుల త్యాగాలకు ఖచ్చితంగా గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా 250 చదరపు గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు పేరిట ఇల్లులో వారికి డబ్బులు కూడా 5 లక్షల రూపాయలు కావచ్చు, 10 లక్షలు, దానికి ఇల్లుకి ఎంతైతే అంత ఇస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత 10 నెలల సమయం అయినా సరే ఇప్పటిదాకా కూడా ఉద్యమకారుల కోసము ఈ 250 చదరపు గజాల స్థలం విషయంలో కానీ, ఇంకా వారు ఇచ్చినటువంటి వాగ్దానాల విషయంలో కానీ, ఉద్యమకారుల సంక్షేమం విషయంలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనబడతలేవు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టడం హర్షణీయం అయినప్పటికీ మరొక్కసారి మీరు మళ్ళా ఆలోచన చేసేది, ఎందుకంటే దీనికి బడ్జెట్ కూడా అక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ వారి మీ ప్రభుత్వ స్థలాలు ఉంటాయి. ఆ స్థలాలలో ఈ రాష్ట్రానికి సాధనలో త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులకు పక్షాన ఆలోచన చేసి 250 చదరపు గజాల స్థలాన్ని ఇవ్వడమే కాకుండా వీరిని జార్ఖండ్లో, మీరు మన దేశంలో జార్ఖండ్ కొన్ని రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. ఆ జార్ఖండ్లో ఇచ్చిన విధంగా వారికి ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి. తర్వాత రైల్వేలలో కానీ, బస్సులలో కానీ వారికి ఉచిత ప్రయాణం దిశగా పాసులను అందించాలి. తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఉద్యమకారులందరూ ఇప్పుడు వారి ఆరోగ్యాలు కూడా కొంతమందికి ఇబ్బంది అవుతున్నాయి. వారికి బతుకులలో, హాస్పిటల్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి వారికి హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళను ఉద్యమకారులందరినీ కూడా, దీనికి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఉద్యమకారులు అన్ని పార్టీలలో ఉన్నారు. అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులకు కూడా ఇందులో అవకాశాన్ని కల్పించాల్సి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. వీరందరూ సమరయోధులుగా గుర్తించి వీరందరికీ కూడా 2 ఎకరాల స్థలాన్ని కూడా వీరికి గుర్తించి కేటాయించాలని చెప్పి మా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తప్పకుండా వీరందరి కూడా పరిగణలోకి తీసుకొని మరొకసారి ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆలోచన చేసి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని అన్నిటి కూడా తూచా తప్పకుండా పాటించి అమలు చేయాలని ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ఉద్యమకారుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతాం. ఉన్న ప్రభుత్వం ఎన్నికల ముందు అంటే రాష్ట్రం అంతటా 420 పథకాలు ప్రకటించింది. అందులో ఉద్యమకారులకు 6 గ్యారంటీలల్లో 6వ నంబరు ఉద్యమకారులకు 50 గదాల జాగా ఇస్తామని ఎన్నికల ముందు ఇప్పుడున్న ప్రభుత్వం
ప్రకటించింది. దాన్ని అమలు చేయాలన్నది రామగుండం నియోజకవర్గం ఉద్యమకారులందరూ ఈరోజు 250 గజాల జాగా ఉద్యమకారులకు ప్రకటించాలనేది, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 250 గజాల జాగాను ఉద్యమకారులకు ప్రకటించాలి. దానికి గాను ఇల్లు కట్టుకోవడానికి ఎంత అమౌంట్ అవుతుందో అది కూడా ప్రకటించాలి. ఉద్యమకారుల డిమాండ్ ఏంటిదంటే రైల్వే బస్ పాస్ కానీ, రైల్వే పాసు బస్ పాసు 25,000 పెన్షన్ని మేము ఉద్యమకారులను డిమాండ్ చేస్తున్నాము. మీరు తప్పకుండా పబ్లిక్ ఇచ్చిన మాట అన్నీ అమలు చేస్తారో చేయరో అదిగా మీకు వదిలేస్తున్నాం మేము. కానీ ఉద్యమకారులము తెలంగాణ కొరకు ఆ రోజుల్లో అటుకులు బుక్కి మంచిళ్ళు తాగి మేము నైట్లా డే పగలనుకుంటా కొట్లాడినాం. మీరు ఉద్యమకారులను గుర్తించారు ఎన్నికల ముందు, పర్లేదు, చాలా సంతోషపడ్డాం మీ అందరం. కానీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా కానీ ఉద్యమకారులకు ఉన్నటువంటి 250 జాగా ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసెత్తలేరు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు అన్న 6 గ్యారంటీలనే మాది 6వ నంబరు. దయచేసి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గంలో ఉద్యమకారులు ఉన్నారు. అందరినీ ఉద్యమకారులను గుర్తించి 250 గజాల భూమిని మీరు ఏ రకంగా ఇస్తారో మీరు ఇమ్మీడియట్లీ ఇవ్వాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, మరి 6 గ్యారంటీలో మీరు చేసింది ఏందో మీకే తెలుసు. కాబట్టి మాకు ఉద్యమకారులకు మాత్రం తప్పకుండా మీరు 250 గజాల జాగా, దానికి సంబంధించిన ఇల్లు కట్టుకోవడానికి, తర్వాత రైల్వే పాసు బస్ పాసు, తర్వాత 25,000 పెన్షన్ ఇవ్వాలనేది మా ఉద్యమకారుల డిమాండ్. జగిత్యాల జిల్లా బుగ్గార మండల కేంద్రంలో ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల మండప నిర్వాహకులతో సామాన్య సదస్సు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆహ్వానితులు సిఏ రామ్ నరసింహారెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బుగ్గార మండల కేంద్రంలో మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోబోయే గణేష్ మండపాల నిర్వాహకుల యొక్క సమన్వయ సమావేశానికి ఈరోజు ముఖ్య అతిథిగా మరియు మనందరినీ గైడ్ చేయడానికి చేసినటువంటి ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా చేసినటువంటి మొదటగా ఈ ఎలక్ట్రిసిటీ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డిడి శ్రీకాంత్ సార్ గారికి, మరియు పాత్రికేయ మిత్రులకు, యువకులకు, అలాగే గ్రామ పెద్దలకు మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి మిగతా సిబ్బందిలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అందరికీ నమస్కారం. అదే ముఖ్యంగా గణేష్ మండపాల గురించి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మనకు ఈసారి విద్యుత్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఫ్రీ విద్యుత్ అనేది ఉన్నది. దీంతో ఏమైందంటే అందరు నోటీస్లో ఉంటుంది. సో మీరే స్వయంగా మా లైన్మెన్లకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు స్వయంగా పోల్ మీదకి వచ్చి పోల్కి వేరు విడిపెడతారు. అట్లా కాకుండా ఈ కొద్ది వేయడం ద్వారా చాలా 2 లైన్లు జాయింట్ షార్ట్ సర్క్యూట్ తోటి కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. వాటన్నిటి ఈసారి అరికట్టుతూ మీరు క్లియర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు ఇంటిమేషన్ ఇస్తే మా స్టాక్ వారిని పోల్ మీద వైరింగ్ చేపిస్తాము. దాంతోపాటు స్టాండర్డ్ కొంచెం క్వాలిటీ వాడాలి. ఏంటంటే సర్వీస్ వైర్స్ అనేవి ఏదో చిన్న అతుకులై వాడితే ఏమైందంటే మనము ఒకరి నుంచి ఒకరు కొంచెం లోడ్ అనేది పెరుగుతుంది. ఆ లోడ్ అనేది సర్వీస్ వైర్ వేరే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి.
సో వాటిని అవాయిడ్ చేయాలంటే కొంచెం క్వాంటిటీ క్వాలిటీ వాడితే దీన్ని కూడా ప్రతి ఒక్క మండపం కూడా విద్యుత్ శాఖ తరఫున మేము చేసి మీకు కూడా గైడ్ చేస్తాము. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. కొంచెం మనకు స్టార్టింగ్లో చెప్పండి మీ లోడ్ ఇంత ఉంటుందని చెప్తే ఒకసారి ఏంటంటే కొంచెం బ్రహ్మాండంగా చేసుకుందామని విద్యుత్ శాఖ తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ గణేష్ నిమజ్జనం వరకు మనం గణేష్ నవరాత్రులు ప్రోగ్రాం మొత్తం 10 రోజులు సక్రమంగా జరుపుకోవడానికి స్నేహపూరిత వాతావరణం జరుపుకోవడానికి మా వంతు అన్ని గ్రామాలలో పంచాయతీరాజ్ తరఫున పంచాయత్ సెక్రటరీస్ అందరితో మేము వివరించడం జరిగింది. మాకు అలర్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు శానిటేషన్ విషయంలో కానీ నిమజ్జనం ప్రదేశంలో కూడా అక్కడికి పోయే మార్గంలో కానీ మాకు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. కాకుంటే మీ యువకులకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే అందరూ స్నేహపూరిత వాతావరణంలో అందరూ సక్రమంగా ఎలాంటి గొడవలు లేకుండా మన పోలీస్ శాఖ వారి సహాయంతో మరియు ఎలక్ట్రిసిటీ వారి సహాయంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ స్నేహపూరిత వాతావరణంలో ఈ పండుగను 10 రోజులు అందరూ సంతోషంగా జరుపుకొని ఎలాంటి ప్రమాదాలు జరగ రేపటి నుంచి జరగబోయే నవరాత్రి ఉత్సవాలు గణేశుడు ఉండడంలో అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి గొడవలు తాగలేకుండా అందరూ మంచిగా జరుపుకోవాలని లేకుంటే మా రెవెన్యూ తరఫున కూడా మీకు సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. నిర్వాహకుల సమన్వయ రెవెన్యూ వారికి, తర్వాత ఇక్కడికి వచ్చిన పొలిటికల్ లీడర్స్కి, అదేవిధంగా మండప నిర్వాహకుల యూత్కి అందరికీ నమస్కారాలు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దసరా అయినా, సంక్రాంతి అయినా, దీపావళి అయినా ఒకటే రోజు జరుపుకుంటాము. గణేష్ అంటే మనం నవరాత్రులు ఉంటాయి కాబట్టి నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి మనం సమావేశం కూడా మీ అందరితో నిర్వహించడం జరుగుతుంది. అదే మనకు దసరా కానీ దీపావళి కానీ ఈ సమావేశాలు నిర్వహించాం. దీనికి ఏంటంటే మనం బహిరంగంగా మొత్తం తులుసు తీయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇవన్నీ మన పండుగ అనేది పూర్తి కావాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మండపాలు అందరి అయిపోయవచ్చు నాకు తెలిసి. రేపు మార్నింగ్ వినాయకుడిని ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి చాలామంది ఇప్పటివరకు తీసుకొచ్చినట్టున్నారు విగ్రహాలు. కొంతమంది సాయంత్రం కూడా తీసుకొస్తారు, తర్వాత కొంతమంది రేపు కూడా తీసుకొస్తారు మార్నింగ్. మీరు ఎక్కడికి పోయినా కూడా ఫస్ట్ స్టార్టింగే వెహికల్, తర్వాత వెహికల్ డ్రైవర్ కొద్దిగా మంచి పర్ఫెక్ట్ ఉన్న డ్రైవర్ను, లైసెన్స్ ఉన్న డ్రైవర్ను తీసుకోవాలి. తీసుకొచ్చిన తర్వాత మండపంలో మనము వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే మనకు లైటింగ్ అయినా, తర్వాత స్పీకర్ బాక్స్ అయినా ఏదైనా కూడా లైటింగ్ అనేది ఇంపార్టెంట్. మనకు పవర్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటివరకు ఏ గారు చెప్పినట్టు మీరు ఎవరైనా మంచి ఎలక్ట్రీషియన్తోనే పెట్టించుకోండి పవర్ కనెక్షన్. గవర్నమెంట్ ఎట్లా ఫ్రీ ఉంది అనేది మీరు కొండకు పెడితే ఏమైతుంది, వాళ్ళకి సగం వర్క్ వచ్చి ఏదైనా కరెంట్ షాక్ కూడా రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా విలేజ్కి ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు కాబట్టి, స్టాఫ్ ఉంటుంది కాబట్టి నేను ఏ గారు చెప్పేది ఏంటంటే లిస్టు కూడా కొద్దిగా వాట్సాప్లో షేర్ చేస్తే అందరికీ అన్ని విలేజ్లకు కూడా వెళ్తుంది. ఆ పవర్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి ఫస్ట్. తర్వాత ఈ నవరాత్రులు కూడా మహిళలు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మంచిగా భజన చేయడం కానీ, తర్వాత మంచి దేవుడి పాటలు పెట్టుకొని మంచిగా పూజ చేయాలని నేను అవన్నీ జియో ట్యాగ్ చేయడం జరుగుతుంది. ట్యాగ్లలో జియో ట్యాగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా వాళ్ళు కూడా బ్లూ కోడ్ కానిస్టేబుల్స్ అక్కడికి పోయి మన వాళ్ళు పోయి చెక్ చేస్తారు. ఆన్లైన్లో ఎన్ని చెక్ చేసారు, ఎన్ని చెక్ చేయలేదని కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇదంతా డేటా బేస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అవన్నీ ఫామ్స్ నింపాలి. నింపితే మాకు కూడా ఐడియా ఉంటుంది. సేమ్ ఆ లిస్టు కూడా మేము ఏ ఏరియాలో కూడా ఇస్తాము, వాళ్ళు కూడా పవర్ కనెక్షన్ కూడా యూజ్ అవుతుంది.
తర్వాత మెయిన్ ఈ గణేష్ నవరాత్రోత్సవాల్లో నవరాత్రులు మంచిగా ఉంటాయి, అయితే నవరాత్రుల్లో మనకి ఇష్యూస్ ఏముంటాయంటే మెయిన్ ఈ పశువులు వస్తాయి, నైట్లో కోతులు వస్తాయి, ప్రతి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. ఇది నవరాత్రులలో ఖచ్చితంగా ప్రతి డే ఇద్దరు ఉంచండి. తర్వాత నైట్లో కూడా ఈ పత్తాలాటలు ఆడడం, తర్వాత ఇల్లీగల్ చేయరాదు అటువంటి, లేకపోతే క్యారమ్ బోర్డు కానీ చెస్ కానీ అన్నా అటువంటి గేమ్స్ ఆడకూడదు తప్ప ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయరాదు. తర్వాత డీజే అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం డీజే అనేది బ్యాన్. డీజేతో ఏమవుతుంది, డీజేతో హార్ట్ అటాక్ వస్తుంది, కొద్దిగా ఏజ్ ఎక్కువైన వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తుంది. తర్వాత మహిళలు ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఇబ్బంది అవుతుంది, చిన్నపిల్లలకు కూడా చెవితనం వస్తుంది. డీజేతో బాగా లాసెస్ అయితే తప్ప లాభం లేదు. మీరు ఏదన్నా కూడా బ్యాండ్ పెట్టుకోండి, లేకుంటే 2 స్పీకర్ చిన్న స్పీకర్లు ఒక బుగ్గట్ అయిపోతుంది కదా మైక్, అటువంటిది పెట్టుకోవాలి, మంచిగా ప్రశాంతంగా జరుపుకోవాలి. తర్వాత ఏదైతే ఒక మండపం సంబంధించిన యూత్ ఉంటారో మీరే డ్యాన్స్ చేయాలి. దీన్ని ఏమవుతుందంటే ఇక్కడ డ్యాన్స్ చేసే వ్యక్తి ఏం చేస్తాడు, వేరే వాళ్ళు చేయకూడదు. అక్కడికి పోయిన తర్వాత ఏమవుతుంది, ఆడ చిన్న ఇష్యూస్తో ఆడ గొడవ పెట్టుకుంటాడు. ఈ వ్యక్తిని వాళ్ళందరూ కలిసి ఉండడం, మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి ఇక్కడ ఈ మండపంలో చేసి వీళ్ళంతా జమ అయ్యి అడుకోవడం, వాళ్ళు జమ అయితే ఏమవుతుంది, గొడవ పెద్ద అవుతుంది. ఏమవుతుందంటే వాళ్ళు తాగి న్యూసెన్స్ చేస్తా అంటారు. ఆ ఒక్క వ్యక్తితో ఏమవుతుంది, ఇంకా ఏదో గొడవ జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా మీరు పక్కన తీసుకోవాలి. మీ మండపం సంబంధించిన మీ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి విగ్రహానికి యూత్ సంబంధించిన వాళ్ళు మీరు ఒక 5 to 6 మెంబర్స్ ఒక కమిటీ లెక్క ఫామ్ అయ్యి మీరు అంతా చూసుకోవాలి. జూలూస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిమజ్జనం వరకు వాళ్ళు ఎవరేం చేస్తున్నారు, ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నారా, ఎవరైనా యూసేజ్ చేస్తున్నారా అనేది నిశ్చితంగా పరిశీలించుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇతరులకు కూడా ఏం కావాలనే కోరిక అనేది ఉండాలి. తర్వాత లాస్ట్ మీకు ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మీ మీద పోలీస్ కేసులు రాకుండా చూసుకోండి. ఓన్లీ గణపతులనే ఎలాంటి గవర్నమెంట్ జాబులు రావు. నువ్వు స్టేట్లో టాప్ వచ్చినా కూడా నీకు 100 మార్కులకు 95, 96 మార్కులు వచ్చి స్టేట్లో ఫస్ట్ సెకండ్ వచ్చినా కూడా నీకు ఎస్బీ ఎంక్వైరీలో నీ మీద కేసు ఉందని చెప్తారు. తర్వాత పాస్పోర్ట్ రావాలంటే ఎలాంటి కేసులు లేని వాళ్ళకి పాస్పోర్ట్ ఇస్తారు. తర్వాత కొన్ని దేశాలలో వీసా కూడా పీసీసీ సర్టిఫికేట్ అడుగుతారు. మీ అందరికి తెలుసు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కేసు కూడా వస్తుందా, రాదు. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఈవెన్ నీకు ప్రైవేట్ జాబ్ చేసినా, బిజినెస్ ఎక్కడైనా షాప్లలో వర్క్ చేసినా కూడా చాలా మంది ఈ కాలంలో నీ మీద క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకురా, నీ మీద కేసులు ఉన్నాయా లేవా అని అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు యూత్ అంతా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ మీద కేసులు లేకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఎలాంటి కేసులు లేకుండా, మీ మీద ఎలాంటి కేసులు లేకుండా మంచిగా ఉండాలని మేము కూడా అటువంటి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు అండర్టేక్ చేయండి. కాబట్టి మీరు చెప్పినవన్నీ మీరు పాటిస్తారని మేము ఆశిస్తూ ఇంత టైం వెయిట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరైతే ఇక్కడ రాలేదో వాళ్ళకు కూడా ఈ విషయాలు చెప్పండి. ఎందుకంటే సార్ చెప్పిందన్న దాదాపు అన్ని ఆల్మోస్ట్ మనకి అన్ని పనికొచ్చేటే ఉన్నాయి. సార్ లాస్ట్ టైం 92 విగ్రహాలు సార్ మన దగ్గర, ఈసారి 110 ప్లస్ అయినట్టున్నాయి. అంటే సార్ ఇందాక 2 విషయాలు చెప్తే నాకు చిన్నతనం గుర్తొచ్చింది. సార్ పర్మిషన్ ఒక విషయం చెప్తాను. తాగడంతో ఏమవుతుంది అనేది నేను లైవ్లో చూసినాను. ఇంజన్కును వెనక డబ్బాకు మధ్య నిల్చున్నాడు, ఇంజన్కును వెనక డబ్బా మధ్య నిల్చున్నాడు. బాగా సోయి లేకుండా అయిపోయింది. ఎప్పుడు పడ్డాడో రోజు కింద పడిపోయాడు. ఆ డౌన్లో కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత ముందున్న డ్రైవర్ తెలియదు కదా ఆయన కింద పడిన విషయం. ఏం జరిగింది, ఆ డ్రైవరు చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. వెనుక ఉన్నటువంటి టైర్ ఆయన తలకాయ మీద ఎక్కింది. అప్పటిదప్పుడే స్పాట్
యుద్ధ ప్రాతిపదికన వరద పీడిత ప్రాంత రైతులను ప్రజలను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుకు చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంతర్గా మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. నేను మేరుకు చంద్రయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క రైతాంగ సమస్యలపై ఈ యొక్క తుఫాన్ ప్రభావం చేత భారీ వర్షాల వల్ల రైతాంగము మరియు పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బాగా నష్టం జరిగింది కాబట్టి వీటన్నిటి విషయాలపైన ఈరోజు అంతర్గామ మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. ఈ యొక్క మా యొక్క అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దాదాపు 2 రాష్ట్రాలలో ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాను. ఈ వరద బీభత్సం వలన పంట పొలాలు మునిగిపోయి వరి, మొక్కజొన్న మరియు పండ్లు, కూరగాయల తోటలు అన్నీ కూడా బురదమయమై అక్కడికి రాకుండా అయిపోయినాయి. కావున వెంటనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క వాతావరణ బీభత్సాన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జాతీయ విపత్తుగా ప్రకటించాలని రెండు రాష్ట్రాలలో జరిగిన ఈ వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా కూడా ప్రకటించి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ యొక్క వరద పీడిత ప్రాంతాల్లో పర్యవేక్షించి వెంటనే నష్టపరిహారం ఏదైతే ఇల్లు ఊరిపోయినాయో పేదవారి నిరుపేదలకు వాళ్ళ వెంటనే ఇల్లు నిర్మించాలని, అదేవిధంగా పంట పొలాలు అనేక నష్టం జరిగినాయో వాళ్ళందరికీ కూడా పర్యవేక్షించి వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని మేము మా యొక్క అఖిలపక్ష సంఘం తరఫున, జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పంచాయతీరాజ్ అధికారులు పర్యటించి కావలసిన మౌలిక సదుపాయాల వివరాలు సేకరించి వాటికి ఎస్టిమేషన్ వేసి అట్టి పనులను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బిల్డింగ్ క్లీన్ చేస్తున్నాం చేస్తున్నారు సార్. స్కూల్ బిల్డింగ్ పక్కన ఉంది సార్. అది కొంచెం తర్వాత కొంచెం నేచర్ వచ్చేసి గవర్నమెంట్ పైన గ్రూప్ పోయింది సార్. అట్లా వేయించాం సార్. మన వర్షాలు సఖీ వన్ స్టాప్ కేంద్రం ద్వారా అందించే సేవలపై మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం సఖీ వన్ స్టాప్ కేంద్రం మరియు భరోసా సెంటర్ను అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి సందర్శించి సఖీ సెంటర్లో పనిచేసే లీగల్ కౌన్సిలర్లకు మంచి నైపుణ్యం కలిగిన లీగల్ అడ్వైజర్లతో ట్రైనింగ్ ఇప్పించాలని, అదేవిధంగా మెయింటెనెన్స్ కేసులపై అవగాహన కల్పించే లీగల్ కౌన్సిలర్లకు సైతం అనుభవం ఉన్న లీగల్ అడ్వైజర్ల దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని అన్నారు. అంటే నేను హస్బెండ్తో మాట్లాడి అర్థం మీరు కూడా మాట్లాడుతున్నాను. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ మీరే చెప్తున్నారు, మీరే ఇద్దరు కూర్చుంటారు. టీమే ఉంటుంది మన కౌన్సిలింగ్. ఏమో చెప్తున్నారు తనకి ఏమైనా కండిషన్స్ ఉంటే నీ కండిషన్స్ చెప్పు బాబు, అది ప్రజెంట్ అబ్బాయి కొన్ని కండిషన్స్, అమ్మాయి కొన్ని కండిషన్స్ అదేదో చూసుకోవాలి. లాస్ట్లో వాళ్ళే కూడా కండిషన్స్ మనకి ఫార్మాట్లో ఉంటుంది సార్. మనం చెప్తున్నాము, రెగ్యులర్గా నేను ఫాలో చేస్తాను, ప్రతి నెల ఒకసారి. కార్మిక పక్షపాతి కొమరయ్య సేవలు చిరస్మరణీయమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ AATUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, సీనియర్ నాయకులు వేలుపుల నారాయణలు పేర్కొన్నారు.
గురువారం రాత్రి గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన కొమరయ్య 28వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఏడన్నా ఫోన్ చేస్తే పంపిస్తా ఇప్పుడు. వందనమిదే యూనియన్ కన్నీటి వందనమి అన్న మీరు ఉంటారా తమ్ముడు అన్న ఒకసారి చూడనా సీతారామయ్య గారు మన పార్టీ తరఫున స్పోర్ట్స్ మెన్స్ అండ్ కల్చరల్ సంబంధించిన పూర్తి స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులకు తప్పకుండా గుర్తింపు ఇవ్వాలి. కోఆర్డినేటర్ కానీ కల్చరల్ క్యాప్టెన్ కానీ యూనియన్లకు రికమెండ్లకు తావు లేకుండా చేయాలనే ఉద్దేశంతో సిఎన్డబ్ల్యూ గారికి వారు అప్పుడే మనం గుర్తింపు సంఘం లేకపోతే లెటర్ పెట్టడం జరిగింది. అది ఇప్పుడు అమలైంది. ఇప్పుడు నన్ను నా యూనియన్ తరఫున నన్ను ఎవరు ప్రపోజల్ చేయలేదు. నేను ఏకగ్రీవంగా 10 సార్లు కోరిన ఎందుకైనా నన్ను గుర్తించి ఈరోజు ఆర్జీవన్ జిఎం గారు ఆర్జీవన్ సంబంధించిన యాజమాన్యం నన్ను గుర్తించి నాకు కల్చరల్ క్యాప్టెన్ ఆర్జీవన్ కల్చరల్ క్యాప్టెన్గా ఇచ్చిన సందర్భంగా నా ఏఎంసీ పెద్ద నాయకులకు సిద్ధరామయ్య గారికి, మా మధ్యాహ్న గారికి, మా మాధవ మహేష్ గారికి, మా ప్రభుదాస్ గారికి, టోటల్ అన్ని వర్గాల అన్ని యూనియన్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతో సింగరేణి కళాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ ఇక ముందు కూడా ఇట్లాంటి రికమెండ్ తాగు లేకుండా ఒరిజినాలిటీగా ఉన్న కళాకారులు కోరిండే స్థాయిలో 10 సార్లు పోయినా, 2 సార్లు గోల్డ్ మెడల్ కొట్టినా చాలా మంది కళాకారులు ఉన్నారు, గుర్తింపు రాలేదు. ఈసారి యాజమాన్యము వాళ్ళకు వాళ్ళే ఒక గుర్తింపు సంఘానికి సంబంధించిన విషయం కాకుండా వేరే రకంగా కూడా ఒక గుర్తింపు కళాకారులకు ఇచ్చారు, ఒక గుర్తింపు స్పోర్ట్స్ మెన్కి ఇచ్చారు, కోరిండే స్థాయిలో ఇచ్చిన వాళ్ళకు. ఈ విషయాన్ని మీకు తెలియదు. ధన్యవాదాలు అందరికీ, అన్నగారికి, ఇరణ గారికి, మహేష్ గారి వర్ధంతికి అధ్యక్షుడు వేల్పుర నారాయణ గారు అన్ని విషయాలు చెప్పారు. ఈరోజు కార్మికులు ఆ రోజు ఏదైతే వ్యతిరేకించారో ఈరోజు వారే కొమరయ్య గారు చేసింది గొప్ప పని అని చెప్పి ఈరోజు వారే తెలుసుకున్నారు. అంటే కొమరయ్య గారు ముందే అందరికన్నా ముందు ఆలోచన చేసి ఈరోజు కార్మికులకు దిగిపోతే ఏ విధంగా ఉన్నారో ఆయన ప్రత్యక్షంగా చూసి ఎన్ని యూనియన్లు ఎంతమంది నాయకులు ఆటంకాలు కల్పించినా అడ్డంకులు పెట్టినా ఎదురు తిరిగి మళ్ళీ ఆలోచన చేసి ఈరోజు పెన్షన్ దాత దిగిపోయిన వాళ్ళకి ఒక తండ్రిగా, ఒక ఆయుపట్టుగా ఈరోజు కొమరయ్య గారు కార్మిక దిగిపోయిన గుండెలలో ఒక ఆదర్శ నాయకునిగా ఈరోజు నిలిచిండు. 28 సంవత్సరాలు అయినప్పటికీ కొమరయ్య గారు 28 సంవత్సరాలు కాదు, ఈ పెన్షన్ ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్క కార్మికుని గుండెల్లో నిలిచే విధంగా హక్కును సాధించిండు మన యూనియన్ కొమరయ్య గారు. ఎందుకంటే ఏ హక్కు సాధించినా ఆలోచన చేసి ఎన్ని హక్కులు సాధించారో అసలు చెప్పలేం. ఈరోజు సింగరేణి కార్మికులు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క హక్కు వెనుక కొమరయ్య గారు సంతకం ఉన్నది.
ఈరోజు సింగరేణి సంస్థ ఇక్కడ ఉన్నది అని అంటే ఇవాళ కొమరయ్య గారు పోరాటమే. అంటే కొమరయ్య గారు ఒక బృందం, కేఎల్ మహేంద్ర కావచ్చు, శేషగిరిరావు కావచ్చు, ముగ్దుర్ మొహిద్దీన్ అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా నిర్ణయం చేసుకొని ఈ సంస్థ మనది, ఈ సంస్థ కాపాడుకుంటేనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ సింగరేణిలో మనకు అందరికీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతో దూరదృష్టితో ఈరోజు సింగరేణి సంస్థను కాపాడిన చరిత్ర ఏఐటీసీ ఎర్రజెండా సంఘం నాయకులని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క యూనియన్ వాళ్ళు కూడా ఆత్మవిమర్శన చేసుకుంటున్నారు. ఎందుకు ఇవాళ వాళ్ళు ప్రాణ త్యాగాలకు చేసి కుటుంబాలకు దూరాలై జైళ్ళ జీవితం అనుభవించి కష్టాలకు అనుభవించి కార్మికుల కోసం వినలేని పోరాటం చేసి త్యాగం చేసిన ఘనత ఇవాళ ఏఐటీసీ నాయకులు, అందులో కొమరయ్య గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయాలి. కొంతమంది ఇలా కొత్త పిల్లలు వచ్చారు, వారికి తెలియదు కొమరయ్య అంటే మన్మూర్తుల కొమరయ్య పోయి యూనియన్ కొమరయ్య ఎందుకన్నారు? ఆ రోజుల్లో బానిస రోజుల్లో బండ కింద మనం బతుకుతున్న రోజులలో గ్యారంటీ లేని బతుకులలో ఆ రోజు ఈ వెట్టి చాకిరి వ్యతిరేకంగా చూసి కార్మికుల కోసం వినలేని సేవ చేస్తే ఆ రోజు ప్రభుత్వ సంఘం, సర్కార్ సంఘం ఒకటి ఉండేది, యూనియన్ సంఘం ఒకటి ఉండేది. అదే యూనియన్ కొమరయ్యగా నామకరణం చేసి కార్మికులందరూ కూడా యూనియన్ అంటే ఈయనే, యూనియన్ కార్మికులు అంటే ఈయన నాయకుడు అన్న ఉద్దేశంతో అందుకే మన్మూర్తుల కొమరయ్య పేరు తీసేసి యూనియన్ అంటేనే కొమరయ్య, కార్మికులు అంటేనే కొమరయ్య అనే విధంగా ఆ రోజు ఎనలేని పోరాటాలు చేసి అప్పుడు సాధించారు. కాబట్టి నారాయణ గారు చెప్పినట్టుగా ఆ రోజు మేమందరం కూడా మన చౌరస్తా మన స్టేజ్ పైన మనం చెప్తుంటే కొంతమంది అరాచకులు, మూర్ఖుల అరాచకుల ఏమో కానీ ఈ రోజు మాత్రం వారు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. వారు కూడా ఇలా పెన్షన్ తీసుకొని ఇలా కొమరయ్య గారికి లాల్ సలాం, రెడ్ సాల్యూట్ అని చెప్తున్నారు. ఎందుకు? ఒక మంచి హక్కు సాధించినందుకు. దీపావళి బోనస్ అయితేనే, దసరా అడ్డు మనసు అయితేనే, లాభాల వాటైన అయితేనే ఇలా ఏఐటీసీ నాయకులే ఈరోజు కార్మికుల పక్షాన పోరాడి చేసిన ఘనత ఏఐటీసీ నాయకులే. కాబట్టి ఆ రోజు ఎవరైతే రాళ్ళేసి మనం చెదరగొట్టారో, ఎందుకంటే దానికి వ్యతిరేకంగా చేసిరో మళ్ళీ 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 మీటింగ్ పెట్టి ఇదే ఆఫీసులో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు నేను మామూలు కార్యకర్తలు, నారాయణ గారు అప్పటికే సెంట్రల్ లీడర్, అప్పుడు ఆ రోజుల్లో ఎందుకు సార్ మనకు ఇంత ఇబ్బంది ఎందుకు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా మనకెందుకు అని చెప్పి అని అంటే, పిల్లగాళ్ళు మీకు తెలియదు, మీకు ఆలోచన లేదు, ముందు ఆలోచన లేదు అని చెప్పి ఒక చిన్న ఆయన చూసిన కళ్ళాలో చూసినటువంటి ఒక సంఘటనను మనందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది. ఓ ఇల్లందులో ఒక మన డెలిగేట్, ఒక పిట్ స్థాయి నాయకుడు స్టేషన్లో సింగరేణిలో అడుక్కుంటూ పోతుంటే కొమరయ్య గారు చూసి చల్లించి బాధపడి ఆ రోజు ఆలోచన చేసి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చినా పెన్షన్ సాధించవలసిందే అని సాధించి ఈ రోజు పెట్టిన ఘనత కొమరయ్య గారికి అని చెప్పి సందర్భంగా మనం అందరికి కూడా ఈ రోజు సింగరేణి కాబట్టి ఆయనకు ఘనమైన నివాళి ఇలా సింగరేణి వ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు మీరు అందరూ వచ్చి కూడా కొమరయ్య గారు మీకు అందరికీ కూడా మన యూనియన్ తరఫు నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శిలో జన్మించినప్పుడు ఆయన మామూలు నిరుపేద ఒక బలహీన వర్గాలకు సంబంధించిన కులంలో పుట్టాడు. ఆయన ఐటీఐ చేసిన తర్వాత కర్నల్గా కొత్తగూడెం వర్క్షాప్లో ట్రైనీగా సెలెక్ట్ అయ్యాడు. ఒక సంవత్సర కాలం కూడా చేయకముందే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఉధృతంగా నడుస్తున్న పోరాట పటిమను అలవర్చుకొని దానిలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆ దళంలో చేరాడు. అది గిరిప్రసాద్ దళం, అది గిరిదళం. ఆ దళంలో చేరుతూనే ఆనాడు సింగరేణి కార్మికులు అనుభవిస్తున్న వెట్టి చాకిరీ, కాంట్రాక్టీకరణ, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా శేషగిరిరావు గారితో భుజం కలిపి రహస్యంగా కార్మిక సంఘాన్ని 1942లో స్థాపించిన వ్యవస్థాపకుల్లో కొమరయ్య గారు ఒకరు. ఆనాటి నుండే అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ రహస్యంగా కార్మికుల్ని కలుసుకుంటూ ఆనాడు కాంట్రాక్టీకరణకి వ్యతిరేకంగా, బానిస విధానానికి వ్యతిరేకంగా శేషగిరిరావుతో పోరాటం చేయడం వల్ల ఆ తర్వాత కాలంలో కాంట్రాక్టీకరణ రద్దై సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు కావడం జరిగింది. ఆ తర్వాత మన శేషగిరిరావు గారు ఒక ఇన్ఫార్మరు ఇచ్చిన సమాచారంతో 1942లో
చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా మొదటి మహాసభలో, రెండవ మహాసభలో ఎన్నికై దాదాపు చనిపోయేంత వరకు కూడా, అంటే 90 ఏళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆయన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా దాదాపు 40 సంవత్సరాలు పనిచేశాడు. ఈ 40 సంవత్సరాల కాలంలో ఆయన అనుక్షణము కార్మికుల యొక్క సేవలో, కార్మికుల యొక్క హక్కుల సాధనలో అవిశ్రాంతిగా పోరాటం చేశాడు. ముఖ్యంగా లాడీస్ కార్మికులకి ఇంక్రిమెంట్ ఇప్పించడం, రేగే అవార్డు సాధించడం, రఘునాథ్ రెడ్డి అవార్డు 1974లో సాధించడం ద్వారా సింగరేణి కార్మికులకు భారతదేశంలో ఉన్న కేటగిరీల కన్నా అదనంగా ఒక కేటగిరీ ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత అనేక హక్కులు, 1 కాదు 2 కాదు, ఈనాడు కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక హక్కులు ఆనాడు కుమరయ్య గారు ఇప్పించడమే. ఆ తర్వాత మనం గొప్పగా చెప్పుకోవాల్సిన కార్మికులు చిరస్థాయిగా మనం పనిచేసినా, దిగిపోయినా, చనిపోయేంత వరకు, మన భార్యలు కూడా చనిపోయేంత వరకు చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సిన ఒక్క గొప్ప హక్కు ఏంటంటే పెన్షన్ సాధించడం. మన సింగరేణి కార్మికులకు కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ పెన్షన్ హక్కు సాధించి పెట్టడంలో ప్రముఖ పాత్ర వహించిన భారతదేశ బొగ్గుగని చరిత్రలోనే మనం చిరస్థాయిగా గుర్తించుకోవాల్సిన మహానాయకుడు కుమరయ్య గారు. సరే, ఆనాడు ఈ పెన్షన్ సలసల కాగే నెత్తుటి దివిటి ముట్టించినావు, సలసల కాగే నెత్తుటి దివిటి ముట్టించినావు, గని కార్మిక వందనమిద యూనియన్ కొమరయ్య, గని కార్మిక వందనమిద యూనియన్ కొమరయ్య, ఎర్రెర్రని వందనమిద ఉద్యమాల కొమరయ్య, ఏమచంద్రపురములోన బోనమాలు దిద్దినావు, ఏమచంద్రపురములోన బోనమాలు దిద్దినావు, సాయుధ పోరాటములో ముగ్గు పాలు తాగినావు, సాయుధ పోరాటములో ముగ్గు పాలు తాగినావు, నరనరాన కార్మిక జన చైతన్యము పొందినావు, నరనరాన కార్మిక జన చైతన్యము పొందినావు, పరిపాలనకెదురు తిరిగి ఉగ్రుడవై నిలిచినావు, ఎర్రెర్రని వందనమిద యూనియన్ కొమరయ్య, ఎర్రెర్రని వందనమిద యూనియన్ కొమరయ్య, ఉద్యమాల వందనాలు యూనియన్ కొమరయ్య, ఆల వందనాలు యూనియన్ కొమరయ్య, తెల్లదొరలు బొగ్గుబాయి కార్మికులను బానిసలుగా హింసిస్తే, బొగ్గుబాయి కార్మికులను బానిసలుగా హింసిస్తే, చిన్ననాడే గన్ను పట్టి కుప్పెదలో పోరు జలిపి, చిన్ననాడే గన్ను పట్టి ఉప్పెదలో పోరు జలిపి, బొగ్గుబాయి చరిత్రలో అగ్గి పిడుగువైనావు, బొగ్గుబాయి చరిత్రలో అగ్గి పిడుగువైనావు, ఎర్రెర్రని వందనమిద యూనియన్ కొమరయ్య, ఎర్రెర్రని వందనమిద యూనియన్ కొమరయ్య, ఉద్యమాల కొమరయ్య, ఎర్రెర్రని వందనాలు, ఉద్యమాల కొమరయ్య, ఎర్రెర్రని వందనాలు. జోహార్ కామ్రేడ్ కొమరయ్య గారికి, సాధిద్దాం కొమరయ్య గారి ఆశయాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు తనంటే గిట్టనటువంటి వ్యక్తులు ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా అవాకులు చెవాకులు, అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని, అలానే కొనసాగితే ప్రజలు తప్పక బుద్ధి చెప్తారన్నారు. వేముల వీరేశం గారికి భువనగిరిలో మంత్రి వస్తున్న స్వాగతం పలకడానికి వెళ్ళినప్పుడు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డీసీపీలు, సిపిలు, ఏసీపీలు అడ్డగించిన విధానాన్ని నిరసిస్తూ ఒక దళిత ఎమ్మెల్యేగా సంఘీభావం తెలపడానికి వెళ్ళి అక్కడ స్పీకర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఆ విజ్ఞాపన పత్రం లోపల మా హక్కులను కాలరాస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిపి గారు కానీ లేక డీసీపీ గారు కానీ అని మీరు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం, ఆ విజ్ఞాపన పత్రం సందర్భంగా నేను ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రెస్ మీట్ ను ఇక్కడ ఉన్నటువంటి వారాసా టిఆర్ఎస్ యొక్క మాజీ ఎమ్మెల్యే ఆయన వక్రీకరిస్తూ, ఎమ్మెల్యే గారు
వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉండాల్సింది పోయి హైదరాబాద్ లోపల ఉన్నారు, అక్కడ సెక్రటరియట్ లో పైరవి చేస్తా ఉన్నారని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఓడిపోయిన తర్వాత బుద్ధి జ్ఞానం పెరుగుతుంది అనుకున్నా, ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి తెచ్చుకోవట్లేదు. మరి ఈరోజు నేను సెక్రటరియట్ కు వెళ్ళడం కానీ హైదరాబాద్ కు వెళ్ళడం కానీ నేను ఇక్కడ జరిగినటువంటి భారీ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని చూసి నా నియోజకవర్గంలో తోటపల్లి గ్రామంలో లక్ష్మయ్య అనే మత్స్యకారుడు చనిపోతే వెళ్లి పరామర్శించి నాతో పాటు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు, మానకొండ నియోజకవర్గాన్ని, కరీంనగర్ నియోజకవర్గాన్ని, మానేర్ డ్యామ్ ను, అదేవిధంగా గంగాధర మండలాన్ని కూడా చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను సందర్శించడం జరిగింది. మరి హైదరాబాద్కు హుటాహుటిన నేను వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం నా యొక్క కొడుకు కొంచెం అస్వస్థతగా ఉండే కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇది తెలియక సొయిలేని మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరు తీసుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు, హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నాడని కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది కూడా నేను చూపించదలుచుకున్నాను. అవాకులు చెవాకులు బానేసి అసత్య ప్రచారం మానుకో. కాబట్టి ఎమ్మెల్యేకు బుద్ధి లేదని నాకు తెలిసిపోయింది. మరి ఈరోజు అదే విధంగా కమిషనర్ గారి మీద చాలా మాట్లాడారన్నారు. కమిషనర్ గారి గురించి మీరు మీ పరిపాలనలో సర్ఫరాజ్ అహ్మద్ అనే కలెక్టర్ గారు ఉండే, కనీసం ఫ్లెక్సీ మీద మీ దొరగారి ఫోటో పెట్టలేదని కలెక్టర్ గారి మీద మీరు అరవడం జరిగింది. అంత అసభ్యంగా నేను ప్రవర్తించే వ్యక్తిని కాదు, నాకు మర్యాద తెలుసు. నేను ఎందుకు కమిషనర్ గారి గురించి మాట్లాడాననేది ఈ పత్రికా సమావేశంలో నేను చెప్పదలుచుకున్నా. కమిషనర్ గారు ఆయన కార్యకలాపాలలో కానీ ఆయన పరిపాలనలో కానీ మేము అడ్డుకోవట్లేదు. ఆయన మంచి చేస్తున్నాడు, మంచి చేస్తే మంచి అన్నాం. ఏ రోజైతే నా జాతి గురించి, దళితుల బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నేను కమిషనర్ గారి గురించి మాట్లాడినాను. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లను వేస్తే వాళ్లను వెనుకకు పంపించినటువంటి వ్యక్తి మన కమిషనర్ గారు. ఆ పంపించిన నలుగురు కూడా దళిత బిడ్డలు, ఎస్సీలు. వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగా, ప్రజాప్రతినిధిగా, వారి నాయకుడిగా, దళిత నాయకుడిగా చెప్పడం నా బాధ్యత, రిప్రజెంట్ చేయడం నా బాధ్యత. వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు నేను వాళ్ళ గొంతుకనే మాట్లాడే హక్కు నాకున్నది. ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరి కోసం నేను మాట్లాడే హక్కు ఉన్నది. ఈ జిల్లాలో 36 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ లో అన్యాయం జరిగినా మాట్లాడగలుగుతాను. మరి నిజంగా కూడా ఐజీ గారు ఆర్డర్స్ ఇచ్చినారు. ఐజీ గారు ఆర్డర్స్ ని కూడా మీరు ఒబే చేయకుండా నలుగురు దళిత ఎమ్మెల్యేలు, వాళ్ళందరి పేర్లు కూడా నేను మీకు చెప్తాను. రమేష్ అని, కిరణ్ అని, అదే విధంగా ఇతర నలుగురు సిఐలు మంత్రి గారు పంపించిన వాళ్ళని కూడా మీరు రిజెక్ట్ చేసి పంపించినారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది మీ స్వంత రాజ్యాంగం కాదు. ఎవరిమైనా డెమోక్రసీలో డెమోక్రటిక్ వేగా మనం ప్రవర్తించాలి, ప్రజాస్వామ్య యుతంగా ప్రవర్తించాలి, రాజ్యాంగానికి లోబడి చేయాలి. కాబట్టి మీరు రాజ్యాంగాన్ని పై ఇచ్చిన అధికారాన్ని కాదని మీరు ఇక్కడ జాయిన్ అయితే మీ సంగతి తేలుస్తా అని ఒక నిరంకుశత్వంగా మీరు మాట్లాడారు. కాబట్టి నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఉన్న మానకొండూరులో ఉన్నటువంటి సిఐని కూడా మీరు ఏ విధంగా వేధిస్తా ఉన్నారో నేను చెప్పినాను. అదే విధంగా మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు. ఆయన మాట్లాడిన సంభాషణను ఫోన్ ట్యాపింగ్ ద్వారా వింటున్నారని. అరే బుద్ధి లేనోడు ఏదో పబ్బుకు పోయి రాత్రి ప్రొద్దున్నే వచ్చి తాగి మాట్లాడినట్టు ఆయన వ్యవహారం చూస్తుంటే కౌశిక్ రెడ్డి ఆయన కళ్ళు దాగిన కోతిలాగా చెంగడ బెంగడ ఎగరడం తప్పితే ఆలోచన లేదు. ఎందుకనంటే ప్రొద్దున్నే కాల్ వర్క్ సమావేశంలో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ఆ సదరు సిఐ గారితో మాట్లాడలేదు, ఏదున్నా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూట్ చేయాల్సిందే అధికారిని పట్టుకుని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆయన స్కిప్ చేస్తా ఉన్నాడు. అది నాకు తెలిసింది కాబట్టి నేను మాట్లాడడం జరిగింది.
ఆయనతో మాట్లాడినాను, ఏసీపీ గారితో మాట్లాడినాను, ఇతర అధికారులతో, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీతో కూడా నేను మాట్లాడడం జరిగింది. డీజీపీ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మీ ఫోన్ ట్యాపింగ్ ఇది కాదు, ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు, మీరు చేశారు కాబట్టి ఏదో పచ్చ కామెరలోకి లోకమంతా పచ్చ కనబడ్డట్టు కౌశిక్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు. ఆ కేసులో త్వరలోనే మీరు తప్పకుండా జైలు పోవడం కూడా ఖాయం. మరి నిన్న కేటీఆర్ గారు అమెరికా పోయారు, ప్రభాకర్ రావు వస్తే మా గుట్టు చిట్టా అంతా ఇస్తారు, మేము జైలుకు పోవడం ఖాయం అనుకుని కేటీఆర్ గారు ఆయన రావద్దని వేడుకోవడానికి లేదు. ఇది నేను ఎక్స్లో కూడా ట్వీట్ చేశాను. మరి ఈరోజు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి రెండవది, బీఆర్ఎస్ నాయకులు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి, అదేవిధంగా దళిత ఎమ్మెల్యేలకు జరుగుతున్న అవమానాల గురించి ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉన్నది. నీ హాయంలో మీరు అనుకున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు పైసలు తీసుకొని, డబ్బులు తీసుకొని ఒకటే సామాజిక వర్గానికి నీ నియోజకవర్గంలో వేసుకున్నావు. ఎవడు డబ్బులు ఇస్తే వాడు, అంటే ఏ సిఐ వచ్చి ఒక ఆయన 20 లక్షలు ఇస్తే అర్రాస్ పాట పాడినట్టు ఇంకొకటి 30 లక్షలు ఇస్తే మరి నువ్వు అది చేసినావు. కానీ నేను గౌరవంగా సిపి గారు ఏది వేస్తే అది యాక్సెప్ట్ చేస్తాను. కేవలం నన్ను ఐజీ గారు అడిగినందుకు పేరు నేను ఈయన పేరు చెప్పడం జరిగింది. డబ్బుల వ్యవహారం లేదు అక్కడ. ఈయన వేసిన పేర్లే, ఈ కమిషనర్ గారు వేసినటువంటి సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా, అందులో నేను ఎక్కడ జోక్యం చేసుకోలేదు. మీలాగా లెటర్లు ఇచ్చే సంస్కృతి మాకు లేదు. ఆ సంస్కృతికి మేము ఎప్పుడో చరమాంకం పాడినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లెటర్లు నేను గత 10 నెలల్లో చాలా వరకు అవి చిన్న చితక పనులు కాకుండా పంచాయత్ రాజ్ రోడ్ల కోసం, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రోడ్ల కోసం 50 కోట్లకు నిధులను మంత్రి గారికి చెప్పడం జరిగింది. 50 కోట్లను కూడా త్వరలోనే బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి, త్వరలోనే శాంక్షన్ చేస్తారని విన్నాం. R&B రోడ్ల కోసం 250 కోట్లు తీసుకురావడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో ఏ రోడ్డు కానీ నువ్వు బాగు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి రోడ్ల విషయంలో కానీ, స్కూళ్ళ పరిస్థితి తీసుకుంటే మరీ అధ్వానంగా ఉంటే, ఆ స్కూళ్లకు, మోడల్ స్కూల్కి రాత్రి పూట పాములు వస్తున్నాయంటే వాళ్ళకు హైమాక్స్ లైట్లు పెట్టించినాం. అదేవిధంగా నీళ్లు లేవు అని అంటే స్వంత డబ్బులతో బోరు వేయించడం జరిగింది. సొంత డబ్బులతో మోడల్ స్కూల్లో వంటశాల కట్టించడం జరిగింది. అందరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండాలని గ్యాస్ కనెక్షన్ ఇవ్వమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా అధికారంలో ఉన్నటువంటి మత్తును వీడతలేరు. ఇంకా మీరు అధికారంలో ఉన్నటువంటి మీ నాయకులు, గత ముఖ్యమంత్రి కానీ, మీ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మా దగ్గర ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంకా ఆ మత్తు నుండి దిగట్లేదు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పినారు, మిమ్మల్ని అధికారం నుంచి తొలగించినారని మీరు దయచేసి ఇవి గమనించాలని కోరుతా ఉన్నాను. ఇంకా అసత్య ప్రచారం చేస్తే ప్రజలు మమ్మల్ని నమ్ముతారని మొన్ననే కదా మిమ్మల్ని తగిలేసింది. కాబట్టి అందరూ కూడా ఇది గమనించాలని, త్వరలోనే మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ బుద్ధి చెప్పినారు, సున్నాతోని అసెంబ్లీలో చెప్పినారు. అయినా వీళ్ళకి మార్పు వస్తలేదు. మార్పు ప్రసాదించాలని కూడా నేను దేవుని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మీరుండగా తీసుకొచ్చి పోలీసులతో కొట్టిస్తూ వీడియోలు తీసి వీడియోలలో పెట్టడం జరిగింది. నీకు అక్కడ లైవ్ వీడియోలు పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి మీ చరిత్ర, నా చరిత్ర చూడు. ఇంతవరకు 10 నెలల కాలంలో నేను ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకుడి మీద కూడా కేసు పెట్టలేదు. మీరు ఇసుక దందా చేస్తూ పట్టుబడ్డారు. మీరు డీజేలు చేసి సిఐని కొట్టడం, గల్లబట్టుకోవడం, ఎస్ఐని గల్లబట్టుకోవడం, ఏఎస్ఐని గల్లబట్టుకుంటే మీ మీద కేసులు పడ్డాయి. ఇల్లందకుంట లోపల, అదే విధంగా సిరిసిల్ల లోపల ఒక హెడ్ కానిస్టేబుల్ ని ట్రాక్టర్ మీద చేసి నూకేసి ఆయన మొక్కలు కొట్టారు.
నిన్నగాక మొన్న ఇల్లంతకుంట లోపల డీజే ఆపమన్నందుకు ప్రతిపక్ష నాయకుని నన్ను ఆపుతావా అని మీ నాయకులు గల్లా పట్టుకున్నారు ఏఎస్ఐ. ఇది దీనివల్ల మీ కేసులైనవి. మీ వాడు మీ యొక్క నాయకుడు ట్రెంచ్ కొడుతూ ఇసుక నా పర్మిషన్ లేకుండా తీసుకుపోదన్నందుకు కేసులు పెట్టినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మీ మీద ఇప్పటి వరకు నా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ నేను కానీ మా మంత్రి కానీ ఇతర ఎమ్మెల్యే కానీ నలుగురు ఉన్నాం, ఎక్కడ కూడా కేసులు మేము వేరే పార్టీ వాళ్ళ మీద ప్రతిపక్ష నాయకుల మీద పెట్టలేదు. ఇది కొంచెం ఆలోచించుకోమని, అసత్య ప్రచారాలు చేయొద్దని నేను రసమై బాలకృష్ణ కోరుతా ఉన్నా. మొన్నటికి మొన్న నాకు రేషన్ కార్డు ఉన్నదని బుద్ధి జ్ఞానం లేదు, తెలివి లేదు. ప్రెస్ లో మాట్లాడే ముందు ఏం మాట్లాడాలి, అసత్య ప్రచారం చేస్తే సత్యమైపోద్ది అనుకుంటున్నావా? ఎందుకు ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు? మరి నాకు రేషన్ కార్డు ప్రూవ్ చేయగలుగుతావా? లేకపోతే నాకు రుణమాఫీ అయిందని చెప్పినావు, రుణమాఫీ అయిందా? మరి నాకు ఏమీ తెలుసుకోకుండా ఏదో ఆటపాటలు ఆడినట్టు, గోవాలకు టూర్లు పోయినట్టు నోటికి ఎంత వస్తే మాట్లాడడం కాదు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉన్నావు. నేను చేసే పనులను నిశ్చితంగా గమనించి విమర్శ చేయి, దాన్ని నేను కట్టుబడి ఉన్నా. ఇంకా నువ్వు అదే ఆడతా పాడతా లేకపోతే డాన్స్ వేస్తా ఇవన్నీ మానుకో. ఈ అసత్య ప్రచారాలను మానుకోవాలని నేను నిన్ను తెలియజేస్తా ఉన్నా. నీకు ఇదే విధంగా నువ్వు చేస్తే తగిన శాస్త్రి కూడా ప్రజలు చేస్తారని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకా రేషన్ కార్డు అయిపోయింది, హైదరాబాద్ పర్యటన అయిపోయింది, సెక్రటరియట్ లోపల పైరవీలు చేస్తున్నావు. ఎస్, ఎందుకు పోతా ఉన్నావు సెక్రటరియట్ కు? నువ్వు ఏనాడు సెక్రటరియట్ కు రానియలేదు, మీ నాయకుడిని కలవలేదు, నియోజకవర్గం యొక్క బాధలు సాధకాలు ఎప్పుడు కూడా ఏ మంత్రి దగ్గర తీసుకుపోయి నువ్వు రిప్రజెంట్ చేయలేదు. మేము ధర్నాలు చేసి నిన్ను గిరావ్ చేసి నీ యొక్క కారును అడ్డగించి నిన్ను అటాక్ చేసిన ప్రయత్నం చేస్తే ఆ రోడ్డుకు 74 కోట్లు తీసుకొచ్చినా అని అసత్య ప్రచారం చేసినావు. దానికి ఫైనాన్షియల్ శాంక్షన్స్ లేవని మొన్న చెప్పాను. మా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళి ఈ రోడ్డు గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు కావాలని మొన్న ఆర్డర్స్ ఇప్పించినాం. ఇది మా యొక్క నీతి, ఇది మా యొక్క నిబద్ధత. నీలాగా వట్టి అసత్యంగా అప్పటిదప్పుడు ఒక జీవో సృష్టించి లేకపోతే ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఓట్లు దండుకోవడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు కాదు. మరి అదే విధంగా నువ్వు ఇల్లంతకుంట లోపల 50 లక్షలతో పిఎస్సి కడుతున్నా అని ఒక శంకుస్థాపన హరీష్ రావుతో చేసినావు. ఎక్కడున్నది అది? ఏమన్నంటే యాత్రలు చేయడం, తర్వాత డీజేలు పెట్టి ఎగరడం, తీసుకొచ్చినాం అని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. అదేవిధంగా నిన్నటి రోజు ఈ రోజు కలువల ప్రాజెక్టు గురించి శంకరపట్నం మండలంలో ఉన్నటువంటి కలువల ప్రాజెక్టు గురించి కూడా విమర్శించడం జరిగింది. మరి ఆ కలువల ప్రాజెక్టు కూడా ఆర్డర్స్ వచ్చినాయి, ఎస్టిమేట్స్ పోయినాయి. రేపో మాపో ఏఎంసీ దగ్గర ఉన్నదని ఆ కాపీ కూడా నా దగ్గర ఉన్నది. పత్రికల ప్రతినిధులందరికీ కూడా నేను తెలియజేస్తాను. నేను వచ్చిన తర్వాత 74 కోట్లకు ఆ ప్రాజెక్టు దండిబడి ఎప్పుడో కొట్టుకుపోయింది. గత సంవత్సరం గత ప్రభుత్వంలో 23 జూలైలో పెట్టినారు. అప్పటి నుంచి దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందనంటే ముఖ్యంగా రసమయ్య గారు కబ్జా చేస్తారు అసైన్ ల్యాండ్ 10 ఎకరాలు. ఆ 10 ఎకరాల కబ్జా ల్యాండ్ ని మేము కూల్చేస్తాం ఆయన పెట్టిన పోల్ట్రీ ఫామ్ అని చెప్పడం జరిగింది. పోల్ట్రీ ఫామ్ ను కూల్ చేయడానికి చాలా సార్లు నోటీసులు ఇచ్చినాం. నోటీసులు ఇచ్చిన తర్వాత 3 సార్లు నాకు ఇయ్యలేదు, 2 సార్లు ఇచ్చినట్టు ఇంకోసారి నోటీస్ సర్వీస్ చేసినాం. దాని విషయంలో హైకోర్టుకు పోయినాడు. హైకోర్టు అది ప్రభుత్వ భూమి అని ఉంటే తప్పకుండా కూల్ చేయండి అని చెప్పినారు. మళ్ళీ ఒకసారి నోటీస్ ఇస్తే దాన్ని తీసుకోలేదు, ఆయన డోర్ కంటించినాం. ఇది తప్పించుకోవడానికి రసమై బాలకృష్ణ గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాడు. మరి నీ శిష్యులే కదా, అక్కడ ఉన్నటువంటి బెజ్జంకిలో నాలా మీద కట్టారు, అది కూల్చేస్తాం. ఇక్కడ తమనంతట తానుగా తిమ్మాపూర్ లోపల ప్రభుత్వ భూమిలో అసైన్ భూమి లోపల కట్టినాడు. మరి దాన్ని కూడా ఆయనకాయనే భయపడిపోయి కోర్టు పోతున్నాం, మేము కూల్చేస్తున్నామని తెలిసి ఈ రోజు కూల్చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఆక్రమణలు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా చేసింది మీరు. కాబట్టి అసత్య ఆరోపణలు చేయొద్దని, ఏదన్నా ఉంటే పేపర్తో సహా వచ్చి ఎక్కడైనా మేము చేసి ఉంటే మాకు చెప్పు, పత్రికలకు చెప్పు, ఒక ఆధారాలతో రా. అంతేగాని కమిషనర్ అన్నాడు, సెక్రటరీలో తిరుగుతా ఉన్నాడు, ఇక్కడ వరదలు వచ్చినప్పుడు విడిచిపెట్టి ఇప్పుడే వారింటికి వెళ్ళి
మొన్న కూడా వరదల్లో కొట్టుకుపోయిన లక్ష్మయ్యను కూడా పరామర్శించడం జరిగింది. డెడ్ బాడీని వెలికించడానికి 2.5-3 గంటలు తోటపల్లి గ్రామంలో ఉన్నాం. అలుగెళ్లిన ప్రాంతాన్ని ఆ తుంగలో 2 సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ, ఎంపీడీఓ, నేను, నాతో పాటు మా నాయకులందరూ కూడా అక్కడ ఉండి వెతికించడం జరిగింది. చీకటి అయిన తర్వాత వెళ్ళడం జరిగింది. ఇది దీనికి కారణం. ఈ రోజే మరి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి 5 లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ ఇవ్వడం జరిగింది. తోటపల్లి గ్రామంలో మత్స్యకారుడు లక్ష్మయ్య చనిపోతే ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి నేను ఒకటే ప్రతిపక్ష నాయకులను, ఇటు కౌశిక్ రెడ్డి కావచ్చు, రసమై బాలకిషన్ కావచ్చు, నేను భూత పురాణం వాడితే మీ అందరికి ఎట్లుంటుందో తెలుసు. రసమై బాలకిషన్, నీకు గౌరవంగా మర్యాదగా నేను చెప్తా ఉన్నా, అసత్య ఆరోపణలు మానుకో. అది సెక్రటరియట్ విషయమా, పోలీస్ కమిషనర్ విషయమా, నువ్వే చిల్లరగా ప్రవర్తించినవు మా దొర ఫోటో లేదని సర్ఫరాజ్ అహ్మద్ మీద. మరి ఈరోజు అటువంటి అసత్య ఆరోపణలు మానుకో. నీ యొక్క ప్రవర్తన ఏందో తెలియదా? అధికారులను నువ్వు ఎట్లా బెదిరించినో తెలియదా? పండగ వస్తే పొట్టేళ్లను 100 పొట్టేళ్లను తీసుకురమ్మని చెప్పి నువ్వు విందులు చిందులేసిన మాట మర్చిపోయినవా? నువ్వు లక్ష్మారెడ్డి, గంకి లక్ష్మారెడ్డి అనే ఒక సింగిల్ విండో చైర్మన్ పదవి ఇవ్వడానికి 30 లక్షలు అడిగినావు. అంటే నీది కమిషన్ల బ్రతుకు. ఎస్ఐల దగ్గర డబ్బులు తీసుకున్నావు, సిఐల దగ్గర డబ్బులు తీసుకున్నావు. అదంతా నాకంట పెడతా అంటే ఒక్కసారి మీ అధికారంలో ఉన్నటువంటి కమిషనర్ గారితో ఎంక్వైరీ చేయించు, అది నిరూపించు. అసత్య ఆరోపణలు మానుకోవాలని, ఇంకోసారి అసత్య ఆరోపణలు చేస్తే తగిన శాస్త్రి జరుగుతుందని తెలియజేస్తూ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.